ఏపీ పేపర్ మిల్ లాక్డౌన్ ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ అభ్యర్థి బోడా వెంకట్ తదితరులు మిల్లు వద్దకు చేరుకునే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్మికుల తరపున మద్దతుగా నిలబడి పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రుద్రరాజు ప్రకటించారు. ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులను, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా లాక్డౌన్ విధించడం దారుణమని రుద్రరాజు వ్యాఖ్యానించారు. కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ అని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీకోసం పోరాడతామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వ్యవస్థలో రాజకీయాలు ఉండాలి కానీ రాజకీయాల మధ్య వ్యవస్థలు ఉంటే అది సమాజానికి చేటు అని పేర్కొన్నారు. వారు ఎటువంటి అడుగులు వేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు కానీ, స్ట్రైక్ కానీ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ కావాలనే కక్షపూరిత ధోరణితోటి దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేజ్ అగ్రిమెంట్ చేయకపోవడం కానీ, కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్లో ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వనటువంటి నేపథ్యం. మన కోట్లాది రూపాయల ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారో దాంట్లో కొంత భాగం కార్మికులకి వాళ్ళ సంక్షేమానికి ఇస్తే వాళ్ళ కుటుంబం ఇంకా ఆనందపడి మోర్ ఎఫెక్టివ్గా, మోర్ ప్రొడక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టం ఇక్కడ మేనేజ్మెంట్కి తొత్తులుగా ఉన్నటువంటి కొందరు యూనియన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా సంఘీభావం, పూర్తిగా మద్దతుగా ఉంటాం. అసిస్టెంట్ కమిషనర్ లేబర్తో కూడా మాట్లాడాను. జాయింట్ కమిషనర్ చూస్తున్నారు, ఏలూరు నుంచి అన్నారు, వారితో కూడా మాట్లాడతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద సమస్య, వేలాది మంది కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య. దీని మీద మరి అధికారంలో ఉన్నట్టు జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. సో డెఫినెట్గా స్పందిస్తారని భావిస్తున్నాను. నేను కూడా కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది.